45 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్ల భాజపా విజయం సాధించడంతో వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు కావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నాయకులు అనిల్ యాదయ్య, జనార్దన్, సతీష్, పుట్టి యాదయ్య, శివానంద్ తదితరులు పాల్గొన్నారు. అది కనిపిస్తలేదు. రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి. సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొత్తం బీజేపీ పార్టీ 2 ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఒక టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్కా కొమరయ్య గారు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచి ఇక తగిన గుణపాఠం చెప్పారని తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఉత్తర తెలంగాణ మొత్తం 42 నియోజకవర్గాల్లో గుణపాఠం చెప్పారు. నెక్స్ట్ దక్షిణ తెలంగాణలో కూడా గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ జెండా ఎగురుతున్నాం. నేటి సమావేశానికి విచ్చేసిన ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జనార్దన్ గారికి, అలాగే వైస్ ఎంపీకి ఎక్స్ ఎంపీ శ్రావణ గారికి, యాదయ్య గారికి, సతీష్ గారికి, అలాగే ప్రధాన శివానందం గారికి నేటి సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొత్తం 42 నియోజకవర్గాల్లో బీజేపీ గాలి వీసింది. ఆల్రెడీ దాదాపు ఖరారైపోయింది. 2028 నెక్స్ట్ ప్రధానంగా బీజేపీ జెండా తెలంగాణలో ఎగురుతుందని